सबके लिए खुला है मंदिर ये हमारा। आओ कोई भी पंथी, आओ कोई भी धर्मी, आओ देशी विदेशी, सबके लिए खुला है विश्व योग इसका, विश्वात्म देव इसका, सबके लिए खुला है मंदिर ये हमारा। हम नहीं कहेंगे देख लेंगे देख लेंगे, भाई साहब देख लेंगे कहने वाले मिट्टी में मिल गए। చూశాం అప్పట్లో ఈ ఎన్నికల సమయంలో దేఖలేంగే అన్నారు చాలా మంది. కానీ మేము ఒకటే కోరుకుంటాం, భగవంతుడా మేము ఎంత ఉత్తమ స్థాయికి వెళ్ళినా వినమ్రత భావనతో ఉండాలి. వినమ్రత, సరళత, ప్రేమ్, ముదిత, మైత్రి, కరుణ, సబ్కా భలా, సబ్కా సాత్, సబ్కా వికాస్. ఒకసారి ఇక్కడ మేము ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని గెలిపించడంలో హిందువులు, బంధువులు అందరూ చాలామంది యువ కార్యకర్తలు చాలా నిర్భాటంగా ప్రచారంలో వచ్చారు. ఇంత సహకరించినా మేము హల్చల్ ఏం చేయలేము. మా ఎమ్మెల్యే గారు తిరుపతికి వెళ్ళారు దైవ దర్శనానికి. వెళ్ళారు. నేను అడిగాను, ఏం కోరుకున్నారు సార్ అంటే ఒకటే చెప్పారు, ఒకటే కోరుకున్నాను గురుజీ, నేను ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా వినమ్రత భావన ఉండాలి, ఒక సాధుతత్వం ఉండాలని మీరందరూ చూస్తున్నారు. నిజంగా అదృష్టం, అటువంటి వాళ్ళు మన ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేగా గెలవడం, అదేవిధంగా ఎంపీ గారు కూడా. సిర్పూర్ ప్రజల రూపురేఖలు తప్పకుండా మారుతాయి ఇవాళ కాకపోయినా రేపు. ఎందుకంటే ఇప్పుడు మనం స్టేట్లో ఏమంటారు కాంగ్రెస్ ప్రభుత్వం చూసాం, స్టేట్లో ఏం పరిస్థితి ఉంది, ఉన్న పథకాలు అమలు చేయలేకపోతుంది. చూద్దాం వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. అదేవిధంగా సిర్పూర్కి అత్యధిక ఫండ్ ఇచ్చి మన సిర్పూర్ గల్లీ గల్లీ మెరిపిస్తారని అనుకుంటున్నాను. మీరందరూ తప్పకుండా కార్యకర్తలు మాట కలిపి ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఒకరికొకరు సహకరించి సిర్పూర్ అభివృద్ధిని కోరుకుందాం. నేను ఒకటే సంకల్పించుకున్నా, సిర్పూర్ మెరవాలి. ఇది తప్పకుండా మెరుస్తుంది, దెర్ ఈజ్ నో డౌట్. మీరందరి సహకారాలు స్థానిక ఎన్నికల్లో ఉంటాయి. సరే, మనము ఇవాళ దాస్బోద్ ప్రతి ఒక్కరిలో మార్పు అవసరం. నేను కూడా అప్డేట్ కావాలని కోరుకుంటాను. నాలో ఇంతకుముందు చాలా అగ్రెసివ్ ఉండే, చాలా మట్టుకు తగ్గించాను, ఇంకా తగ్గాలి, ఇంకా నాలో మార్పు రావాలని రోజు స్వాధ్యాయం చేస్తున్నాను. భగవద్గీత సాయంత్రం, అదేవిధంగా దాస్బోధ్ స్వాధ్యాయం ఉన్నాయి గ్రంథాలు. కానీ ఎన్నికల్లో బిజీలో పడి అక్కడ ఇక్కడ పడి నేను కూడా స్వయంగా స్వాధ్యాయం చేసుకోలేకపోయా, పఠనం చేసుకోలేకపోయా. ఇప్పుడు ఇది లైవ్ వస్తుందని ఎలా, ఈ స్వాధ్యాయం ఏదైతే ఉందో ఇది నా కోసం, నాతో పాటు మీకోసం కూడా. आज आम्ही स्वाध्याय दासबोधाचे स्वाध्याय समर्थ गुरु रामदास महाराज మరాఠీ చాలా మందికి అర్థమవుతుంది. నేర్చుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మా మరాఠీ బంధువులు అనేవాళ్ళు, మీరు మరాఠీ వాళ్ళై ఉండి మరాఠీలో ఎందుకు చెప్పట్లేదు అని. సో దాస్బోధ్ శివాజీ మహారాజ్ గారి గురు సమర్థ గురు రామదాస్ మహారాజ్ గారు ఏదైతే బోధించిన దాస్బోధ్ ఉందో అది స్వాధ్యాయం చేస్తున్నాం. ఇవాళ కవి గురించి వర్ణిస్తున్నారు. आज कवीच्या विषयी वर्णन करत आहे समर्थ गुरु रामदास महाराज. कवी वेमना कवी
वेमना, पोतलुरी वीरब्रह्मेंद्र स्वामी असे अनेक कवी झाले. आता महाराष्ट्रामध्ये इकडे पुऱ्या देशामध्ये कवी काय करतात, अनेक शास्त्राचे संकलन करून सार देतात, पद्य गद्याच्या रूपामध्ये, कवित्वाच्या रूपामध्ये. आता तुम्ही वेमना पद्यालू म्हणून राहते तेलुगूमध्ये, ते वेदाचे सार. तुम्ही जर करता वेद पठन नाही करू शकले तरी चालेल, पण वेमना पद्य हे वाचा. अनगणन गराग मधशिल चिनुंडू असे आहेत. असे अजून काही आहेत. तेलियनी गार्य मेल्ल गडते चिकडोकोक्क विवेकी चिकुणन वलयु नटैति दुकनवच्छु प्रयोजन मांदमेमी असे भास्कर कवी, असे अनेक रामदास कवी, असे अनेक झाले. ठीक आहे. आता कवीचे वर्णन करत आहे. शब्द सृष्टीचे ईश्वर किंवा वेदरूपी परमेश्वर अशा कवीश्वरांना आता नमस्कार करतो. कवी हे सरस्वतीचे वसतिस्थान आहे. अनेक कालाचे जीवन किंवा अनेक शब्दाचे मंदिर यथार्थतेने होत. मंदिर आहेत, ते साक्षात मंदिर आहेत, शब्दाचे मंदिर आहेत कवी. हे पुरुषार्थाचे वैभव, मोक्षाचे वैभव, मोक्ष देणारे, मुक्ती करणारे कवी, मुक्त करणारे आहेत. जगदीश्वराचे महत्व होत, हे वैभव होत. त्याची अगाध लीला आणि सत्कीर्तीचे याचे वर्णन करण्यासाठी कवी निर्माण झाले. अनेक शास्त्राचे सार देणारे कवी, थोडेसे करून अगाध जास्त राहिलेले त्याचं थोडंसं करून सरळ भाषेने समजण्यासाठी कवी विशदीर करून सांगतात, करण्यासाठी कवी निर्माण झाले. शब्द रत्नाचे समुद्र आहे, मुक्त रूपी मोत्याचे सरोवर अथवा अनेक प्रकारच्या बुद्धीचे खाणी कवी रूपाने निर्माण झाले आहेत. कवी आत्मग्रंथाचे खान आणि बोलणे. कामधेनूच्या पाण्याचा अध कवी रूपाने श्रोत्यावर आला आहे. कामधेनू गोमाता, तुम्ही काहीतरी म्हणून घेतल्यात, ते अगाध पान्हा सोडते, तुम्हाला दिव्य औषध देते. तसे दिव्य औषध देणारे कवी आहे. त्या पाण्याचा ओघ कवी रूपाने श्रोत्यावर आला आहे. हे मनोरथ पूर्ण करणारे कल्पवृक्ष. मनोरथ कसे पूर्ण होत आहे, कसे गुरु हे सगळे कवीश्वर हे कसे मनोरथ पूर्ण करते. तुमच्या मनात काही संशय आला तर त्या संशयाचे समाधान कवीच्या कवित्वामध्ये राहते. म्हणून ते कवी तुम्हाला मुक्त करणार, ते कल्पवृक्ष आहे. किंवा मोक्षाचा मुख्य आश्रय ऐश्वर्य होत, किंवा साहित्य मुक्तीचा विस्तार कवी रूपाने पसरला आहे. कवी जे काही सांगतात त्याच्यानं मन शांत होते. मन शांत राहण्याने तुम्ही कराचा कर्तिवा चांगला राहते, शांत रूपाने कर्तिवा होते. म्हणून त्याही तुम्हाला ऐश्वर्य देणारे आणि निर्गुण व निरंजन परब्रह्माची खून किंवा ओळख आणि मायेहून भिन्न अशा परमात्म्याचे स्वरूप ते कवी आहेत. वेदाचे रहस्य किंवा परमेश्वराचे आलभ्य लाभ अथवा आत्मबोध कवी रूपाने सुलभ झाला. कवीच्या कृपेने आपणाला वेदाचे, भगवंताची जे काही आहे ते आत्मबोध थोड्यासा मध्ये सरळ रूपाने सुलभ पद्धतीने आपल्याला समजवतेत कवी. हे कवी आहे. कवी मुमुक्षेचे डोळे उघडणारे अंजन आहे. हे साधकांना साधन मार्ग दाखवितात, कसं का करायचं, का ना करायचं आपल्या कवित्व रूपाने सरळ करून देते. किंवा सिद्धीचे निश्चयात्मक समाधान कवी होत. कवी हे स्वधर्माची जागृती ठेवणारे असल्यामुळे स्वधर्माचा आश्रय मनोजाचा मार्ग मनाला दाखविणारे, धार्मिकाचा विनय सांगून तो इतरत्र वाढविणारे असे हे कवी आहेत. धार्मिक प्रवचन करून आपल्याला विनयता, विनम्रता, विनय दाखवते. असे मनोजयाचा मार्ग मनाला दाखविणारे आहेत. कवी हे वैराग्याचे संरक्षण आणि भक्ताचे भूषण होत, अथवा स्वधर्माचे रक्षण कवीमुळेच होत असतात. स्वधर्म रक्षण, स्वधर्म निधनम श्रेय, परधर्म भयावह हे कवी सांगतात. प्रेमडाची प्रेमड स्थिती, ध्यान धरणाऱ्याच्या ध्यानमूर्ती किंवा उपासकांची महत्कीर्ती कवी ह्या जगात विस्तारतात. अनेक साधनाचे बीज व अनेक प्रयत्नाचे फळ कवीच्या प्रसादाच्या योगानेच मोठे मोठे कार्य सिद्ध होतात. अगोदर कवीचा वाग्विलास सुरू झाला म्हणजे श्रोत्याचे कर्ण विविध रसस्वादाने तृप्त होतात.
आता अजून एक पुढला भाग पुढे सांगू. कवीची महिमा आज थोडी सांगू, उद्या थोडी सांगायचं. नमस्कार, प्रणाम. सगळ्याला शेअर करा आपल्या बंधू मित्रांनो. हे अशोक आर्य विद्यार्थी नामक यूट्यूब मध्ये सुद्धा अपलोड करतो मी. आतावरी 4 भाग अपलोड केलो, येथून तिथे त्याच्यामध्ये अपलोड करतो. यूट्यूब ज्याले फेसबुक नसेल ते यूट्यूब मध्ये बघा, ज्याले फेसबुक असेल ते फेसबुक बघा. शेअर करा सगळ्याला. लाईक कमेंट नाही करलं तरी चालेल पण शेअर करा. पहा, तुम्ही सुद्धा प्रसन्न रहा जसा अशोक आर्य आहे. प्रणाम.